ఒక అంశం ఏంటంటే ఇది చిన్నారులు కుక్కలపైన దాడితో పాటు ఈ ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి అంశము రోజొకటి వస్తున్నది. దానికి తోడు నిన్న మోహన్ భగవత్ గారు మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడితే కొందరు తమల్ని తాము దైవ స్వరూపులుగా తమల్ని తాము విశ్వరూప నాయకులుగా భావిస్తారనేటువంటి మాట మోడీని ఉద్దేశించి మాట్లాడారు. మోహన్ భగవత్ అనేటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏ ఉద్దేశంతో మాట్లాడారు? అది నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడారా, సహజంగా మాట్లాడారా? అంతకుముందు నాగపూర్లో మాట్లాడినటువంటి మాటల విషయంలో కూడా గందరగోళం వచ్చింది. మోడీ అమిత్ షా ఒకవైపు, ఆర్ఎస్ఎస్ ఇంకొక వైపు అయిపోయింది. ఆర్ఎస్ఎస్లో కూడా నెట్టిన చీలిక వచ్చింది. బీజేపీలో కూడా మోడీ వర్గము నాన్ మోడీ వర్గం వచ్చిందని ఈ ఎన్నికల తర్వాత మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మౌర్య, మోదీ అమిత్ షాలకు అత్యంత సన్నిహిత నేత యోగికి మోడీకి పడతలేదనేటువంటిది ఇది ఈ వార్త. గత కొద్ది రోజులుగా అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో లుకలుకలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో మోడీకి మిగిలినటువంటి వాళ్ళకు పడట్లేదు. అమిత్ షా మోడీ ఒకవైపు ఉన్నారు, వాళ్ళ వర్గం ఒకవైపు ఉంది, వాళ్ళని వ్యతిరేకించే వర్గం ఇంకొక వైపు ఉందనేటువంటి వార్తలు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకోలేకపోతుంది. ఆర్ఎస్ఎస్లో మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ప్రతిసారి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీడియాలో అవే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కూడా వాటిని ఖండించే విషయంలో కానీ వాటికి క్లారిటీ ఇచ్చేటువంటి విషయంలో కానీ వెనకబడిపోయింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఆ పార్టీలకు లేదంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ప్రతినిధులు మీడియాలో ఆ విషయాలపైన స్పష్టత ఇవ్వడంలో విఫలమయ్యారు అనేటువంటి భావన కలుగుతున్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా. ఎందుకంటే ఇవాళ తెలుగులో ఈ వార్తలు వచ్చినాయి. ఈ వార్త ఇక్కడ ఆంధ్రాకు సంబంధించి లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు వాటిని ఖండించడమా, వాటికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడమా, స్పష్టత ఇవ్వడమా, వాటికి సంబంధించినటువంటి అంశాలు చెప్పకపోతే రేపు పొద్దుగాల ఈ వార్త చదివినటువంటి వాళ్ళంతా అదే విషయం నిజం అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ రాష్ట్రంలో ఇవి జరుగుతున్నాయి, దేశంలో ఇది జరుగుతుందనేటువంటి విషయాలు